పెన్షన్ 27,000 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,250, వీళ్ళ హయాంలో 4,000 అంట. సో అది 51,000 నాన్నకి పెన్షన్. అందరికీ పెన్షన్ వస్తుందా? ఉన్న దాంట్లో ఎన్ని కోతలు పెట్టినారు అది చెప్పు. 5 ఏళ్ల తర్వాత ఎకానమీ అట్లే ఉందా చెప్పు నారా లోకేష్. 5 ఏళ్ల తర్వాత ఎకానమీ అట్లే ఉందా? ఆ రోజు ధరలు ఎంతున్నాయి, ఈరోజు ధరలు ఎంతున్నాయి? ఆ రోజు వంకాయ కేజీ ఎంతుంది, ఈరోజు వంకాయ కేజీ ఎంతుంది? ఆ రోజు పప్పు రేట్ ఎంత, ఈరోజు పప్పు రేట్ ఎంత? 5 ఏళ్లలో ఒక్క సరుకు కూడా పెరగలేదా ధర చెప్పు. ఇద్దరు చదువుకునే పిల్లలకంట, అంటే కుటుంబానికి 13,000 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంట, ఇప్పుడు 26,000 అంట. కొంచెమైనా సిగ్గుండాలి నారా లోకేష్, కొంచెమైనా సిగ్గుండాలి. నువ్వే మీటింగ్లు పెట్టి మరీ చెప్పినావు ఇచ్చే 15,000లో 1,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసమని మళ్ళీ లాక్కుంటున్నాడని. మరి 13,000 ఎక్కడి నుంచి వచ్చింది? 14,000 కదా. నువ్వు ఇచ్చిండేది 26,000, నువ్వు 2,000 లేపేసినావు. ఉచిత గ్యాస్ మేము ఎక్కడ పథకం మేము చెప్పలేదే ఉచిత గ్యాస్ అని. ఇప్పుడు 1,700 అంట ఉచిత గ్యాసు. దమ్ ధైర్యం ఉందా? నీ స్టైల్ అని చెప్తున్నా నారా లోకేష్, దమ్ ధైర్యం ఉందా? ఎంతమందికి పడలేదో అని చెప్పేసి నువ్వే మళ్ళా గలం యాత్ర చేసి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి నీకు వచ్చిందా లేదని కనుక్కో. దమ్ ధైర్యం ఉందా నీకు? తల్లికి వందనం, ఇద్దరు చదువుకునే పిల్లలకు 26,000 అంట. మళ్ళీ తల్లికి వందనం అంటే ఇద్దరు చదువుకునే పిల్లలకు అది వేరంట, తల్లికి వందనం వేరంట. తల్లికి వందనం ఇంతకుముందు 15,000 అంట, ఇప్పుడు 30,000 అంట. ఏందండి ఇది చూడండి. ఇద్దరు చదువుకునే పిల్లలకు అని రాశాడు, మళ్ళీ తల్లికి వందనం అంట. అంటే 2 వేరువేరు పథకాలు అవి. 2 వేరువేరు పథకాలా? సరే, అంటే యాడ్ చేసుకుంటూ రావాలి కదా, మళ్ళీ దాన్ని సపరేట్గా యాడ్ చేయాలి కదా. చెత్త పన్ను రద్దు 720 రూపాయలు అంట. ఏది 12 నెలలకి. అన్నా క్యాంటీన్ ఇంకా ఇది హైలైట్ అండి. కొడితే బాల్ సిక్సర్, ఇంకా పోయి బంగాళాఖాతంలో పడింది బాల్. అప్పుడు 0 అంట అన్నా క్యాంటీను. ఇప్పుడు కుటుంబానికి ఎంత లబ్ధి అన్నా క్యాంటీన్ వల్ల అంటే ఒక్కొక్క కుటుంబానికి 1,29,600 అంట. 1,29,600. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 52,000 ఒక్కొక్క కుటుంబానికి ఇస్తే ఇప్పుడు 2,32,000 ఇచ్చినంట. నోట్ ఆన్ అన్నా క్యాంటీన్. మనిషికి ₹15 బయట భోజనం, టిఫిన్ చేస్తే 150, రోజు లబ్ధి 135, 20 రోజులు వేసుకున్న 2,700, 12 నెలలకి 32,400 లబ్ధి. కుటుంబంలో 4 ఉంటే 1,29,600. వాళ్ళే రాశారు చూడండి కింద, వాళ్ళే రాశారు. ఏంటంటే మనిషికి 15 రూపాయలు బయట భోజనం, టిఫిన్ చేస్తే 150 రూపాయలంట, రోజు లబ్ధి 135 రూపాయలంట, 20 రోజులు వేసుకున్న 2,700, 12 నెలలకి 32,400 లబ్ధి. కుటుంబంలో 4 ఉంటే 1,29,000. అంటే కుటుంబం ఇంకా ఇంట్లో పొయ్యి వెలిగించకుండా రోజు అన్నా క్యాంటీన్లో తింటున్నారనే వాళ్ళ ఉద్దేశం. 200 అన్నా క్యాంటీన్లు ఉన్నాయండి. ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో 500 మందికి భోజనం పెట్టినా రోజుకి 10,000 మందికి అనుకుందాం. జనాభా 5 కోట్లు. సో ఇంట్లో ఉన్న 4 కూడా ఎవరు వండుకోకుండా అన్నా క్యాంటీన్కి పోయి తినాలంట. పోనీ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో అన్నా క్యాంటీన్ పెట్టినా అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గానికి ఒకటి ఉంది, నియోజకవర్గానికి ఒక్కటి. వాళ్ళు ఇప్పుడు సపోజ్ అండి మా జమ్మలమడుగు ఉంది, మా జమ్మలమడుగులో అన్నా క్యాంటీన్ పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా ఊరు నుంచి పోవాలంటే నాకు కరెక్ట్ బస్ టికెట్ ఎంతో నాకు తెలియదు, కానీ ఒక 15 రూపాయలు 20 రూపాయలు బస్ టికెట్ వేసుకోండి. కుటుంబం 3 పూట్ల పోయి రావాలంటే ఎంత అవుతుందండి? 60 రూపాయలు వేసుకోండి నలుగురికి. కుటుంబం రోజు పోయి రావాలంటే 240 రూపాయలు. సో వీళ్ళు చెప్పిన రోజు లబ్ధి 135 రూపాయలు. ఏం నారా లోకేష్, ఏం మార్చాలంటే మరీ ఇంత దారుణంగా కాదు నారా లోకేష్. ఇప్పుడు మా రాజుల గురువాయపల్లి నుంచి జమ్మలోడుకు పోవాలంటే మినిమం 15 నుంచి 20 రూపాయలు పెట్టాలా. నారా లోకేష్ నీకే చెప్తాను, అర్థం చేసుకో. 3 పూట్ల పోయి 3 పూట్ల తిని 3 పూట్లు వచ్చారనుకోండి, పోనీ ఆడికి పోతే ఉంటుందన్న గ్యారెంటీ ఉండదు. 500 మందికో 600 మందికో అన్నా క్యాంటీన్ ఉంటుంది. ఇంకా రోజు ఆడనే పోయి కూర్చుంటే వాళ్ళ పనిచేసేది ఎవడు? 20 రోజులు ఆడే పోయి తింటారంట. సంవత్సరానికి 1,29,000 లబ్ధి అంట ఒక కుటుంబానికి. అన్నీ లెక్కేసి 2,32,000 అంట. మళ్ళీ ఏంది, చదువుకునే పిల్లలకి 26,000 అంట, అమ్మకు వందరం 30,000 అంట. సో అమ్మకు వందరం 30,000 తీసేసి 1,29,000 అన్నా క్యాంటీన్కు తీసేసి, సో ఆడనే 1,59,000. సో 1,59,000 తీసేస్తే నువ్వు ఇచ్చినది 72,000. అది కూడా ఉచిత గ్యాసు 1,700 పడిందండి. ఒక్కరు చెప్పండి 1,700 పడిందని. ఒక పెన్షన్ తప్ప
ఏవైనా మీరు ఇచ్చినారా నారా లోకేష్? ఏ మార్చడము భలే తెలుసు నారా లోకేష్కి. మళ్ళీ ఈరోజు ఒక పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చాడండి. దమ్ ధైర్యం గురించి మాట్లాడాడు, అదే వినండి, ముగించేద్దాం. మామూలు వార్నింగ్ కాదు, చాలా పెద్ద వార్నింగ్. నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్ గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెప్తున్నాము, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు 24 గంటల్లో లోకేష్ బాబుకి క్షమాపణ చెప్పాలంట. నేను చూశానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఎక్కడ 2,000 రూపాయలు లోకేష్ అకౌంట్లోకి పోతుందని చెప్పలేదు. లోకేష్ ఇంతకుముందు ఏమన్నాడు, అది కూడా ప్లే చేసి చూపించాను కదా, 1,000 రూపాయలు తీసేసుకుంటున్నాడు సైకో జగన్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వు 2,000 తీసుకున్నావు, నువ్వు ఏం సైకోవి అని. కానీ దాన్ని ట్విస్ట్ చేసి నా అకౌంట్లోకి వస్తుంది, నా జేబులోకి వస్తుందని చెప్తున్నారు. 24 గంటలు టైం ఇచ్చాడంట, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంట, లీగల్గా పోతాడంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు ఇంకా దాన్ని అంటే రంజింప చేయడానికి ఆ ట్వీట్ని వాళ్ళు ఏం చేశారంటే పిన్ చేసి పెట్టారు. అంటే లోకేష్ గురించి మాట్లాడిన ట్వీట్ని పిన్ చేసి పెట్టాడు. పిన్ చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీలోకి వెళ్తే ఫస్ట్ అదే ఉంటుంది. అంటే ఏమి హిక్కుంటావో హిక్కో అన్నట్లు వాళ్ళు ఆ పోస్టుని పిన్ అంటే ఇదే మాకు ఇంపార్టెంట్ అనేట్టు పెట్టారు. 24 గంటలు చూస్తాడు. నేను లోకేష్ బాబుకి నేనే ఐడియా ఇస్తున్నా, లోకేష్ బాబు వాళ్ళు గన 24 గంటల్లో నీకు క్షమాపణ చెప్పకపోతే సింపుల్, మనది అధికారము, మన చేతిలో ఉంది, మనదే పెత్తనం, ఎస్సీ ఎస్టీ కేసు వేసేసి వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు వేసి పడేసి ఇంకాడికి పీడ విరగడైపోతుంది. 24 గంటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా, ఆ ట్వీట్ మరి పిన్ను చేసి గుచ్చుతున్నారు, పిన్నుతో మీరు గుచ్చుతున్నారు. ఒక రోజు లోపల తీసేయకపోతే నో డౌట్ మా లోకేష్ బాబు ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు మీ మీద. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. లోకేష్ ఉగ్రరూపం చూస్తే తట్టుకోలేరు మీరు. నా ఫుల్ సపోర్ట్ లోకేష్ బాబుకి. రేపు పొద్దున ఈ టైంకి వాళ్ళు తీసేయకపోతే ఎస్సీ ఎస్టీ కేసు నో డౌట్. ఉచిత గ్యాసు మేము ఎక్కడ పథకం మేము చెప్పలేదే ఉచిత గ్యాస్ అని. ఇప్పుడు 1700 అంట ఉచిత గ్యాసు. దమ్ ధైర్యం ఉందా? నీ స్టైల్ అని చెప్తున్నా నారా లోకేష్, దమ్ ధైర్యం ఉందా? ఎంతమందికి పడలేదో అని చెప్పేసి నువ్వే మళ్ళా జివ్ గలం యాత్ర చేసి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి నీకు వచ్చిందా లేదని కనుక్కో. దమ్ ధైర్యం ఉందా నీకు? తల్లికి వందనం, ఇద్దరు చదువుకునే పిల్లలకు 26,000 అంట, మళ్ళీ తల్లికి వందనం. అంటే ఇద్దరు చదువుకునే పిల్లలకు అది వేరంట, తల్లికి వందనం వేరంట. తల్లికి వందనం ఇంతకుముందు 15,000 అంట, ఇప్పుడు 30,000 అంట. ఏందండి ఇది చూడండి, ఇద్దరు చదువుకునే పిల్లలకు అని రాశాడు, మళ్ళీ తల్లికి వందనం అంట. అంటే 2 వేరువేరు పథకాలు అవి. 2 వేరువేరు పథకాలా? సరే, అంటే యాడ్ చేసుకుంటూ రావాలి కదా, మళ్ళీ దాన్ని సపరేట్గా యాడ్ చేయాలి కదా. చెత్త పన్ను రద్దు 720 రూపాయలు అంట. ఏది 12 నెలలకి. అన్నా క్యాంటీన్ ఇంకా ఇది హైలైట్ అండి. కొడితే బాల్ సిక్సర్, ఇంకా పోయి బంగాళాఖాతంలో పడింది బాల్. అప్పుడు 0 అంట అన్నా క్యాంటీను. ఇప్పుడు కుటుంబానికి ఎంత లబ్ధి అన్నా క్యాంటీన్ వల్ల అంటే ఒక్కొక్క కుటుంబానికి 1,29,600 అంట. 1,29,600. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 52,000 ఒక్కొక్క కుటుంబానికి ఇస్తే ఇప్పుడు 2,32,000 ఇచ్చినంట. నోట్ ఆన్ అన్నా క్యాంటీన్. మనిషికి ₹15 బయట భోజనం టిఫిన్ చేస్తే 150, రోజు లబ్ధి 135, 20 రోజులు వేసుకున్న 2,700, 12 నెలలకి 32,400 లబ్ధి. కుటుంబంలో 4 ఉంటే 1,29,600. వాళ్ళే రాశారు చూడండి కింద, వాళ్ళే రాశారు ఏంటంటే